మీరు మాట్లాడతారా? 1 minute. మీ పేరు? దిలీప్ రాథోడ్. నమస్కారం అన్న, మీ అందరికీ స్వాగతం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, అన్నగారికి, లయన్ వెంకట్ గారికి ఇలాంటి జేఏసీ ఏర్పాటు చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఆయన ఒక బాల్ టాకరే లాగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 2016లో 17లో నేను సినిమా తీసినప్పుడు నాకు చెప్పేవాళ్ళు లేరు, పబ్లిసిటీ చేయాలని చెప్పిన వాళ్ళు లేరు. చేసిన తర్వాత ఆ డబ్బుల్లో నేను లో బడ్జెట్లోనే తీశాను, 30 lakhsలో తీశాను. అవి వచ్చాయి కానీ ఎవరెవరు తీసుకొని వెళ్ళిపోయారు, మోసం చేయడం కూడా జరిగింది. సరే, మోసం చేసిన వాళ్ళు లేరు, కానీ నేనున్నాను. ఈరోజు నాతోనే ఒక ట్రైలర్, అంటే సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ చూసి నాకు 4 సినిమాలు హీరోగా చేస్తున్నాను. ప్రస్తుతం నా గురుగారు కూడా ఇక్కడ ఉన్నారు, చింతజల్ ప్రసాద్ గారు. సో మీరు నిరుత్సాహపడకండి, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుకోండి. ఇంకా లయన్ వెంకట్ గారి వెంబడి మనం అందరం ఉంటాము. ఈ గ్రూప్ తయారు చేస్తే 100 మంది మీ అంటూ వస్తామన్నా. థ్యాంక్ యూ. సూపర్, షార్ట్ అండ్ స్వీట్ మాట్లాడారు ప్రసాద్ గారు. దిలీప్ గారు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు చిత్తతల్లి ప్రసాద్ అండి. అయితే ఈ లాస్ట్ ఇయర్ అంటే 2004లో 2 సినిమాలు చేసాము. ప్రొడ్యూసరు కువైట్లో ఉంటారు, ఆమె రాలేక నా తరఫున వెళ్ళాను, కష్టాలు చెప్పమని జేఏసీ గారికి చెప్పారు. 2 సినిమాలు చేసామండి. ఒకటి యజ్ఞ సినిమా, ఆంధ్ర తెలంగాణలో 50 థియేటర్లు రిలీజ్ చేసామండి. అతి కష్టం మీద, అంటే నరకం అంటే చూసామండి. ఎందుకంటే జేఏసీకి నేను వినియోగించేది అంటే, ప్రొడ్యూసర్ టికెట్లు కొని ఇవ్వటం అనేది నా జీవితం చూడలేదండి. 30 సంవత్సరాల సినీ ఫీల్డ్, తమిళ్ 15 సంవత్సరాలు అయిందండి. లక్కీ భాస్కర్ కూడా 300 టికెట్లు పంచడం, మార్నింగ్ 11:30కి వెళ్ళాను, ఇచ్చేస్తున్నారు. ఈ పద్ధతి మారాలండి. తర్వాత ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, సెన్సార్ ఆఫీసర్ని తిరిగి వచ్చిన వాళ్ళు పెట్టండి. షిఫాలి నరకం చూపించింది మాకు. నేనేంటంటే డైలాగ్ రాసుకుంది, సుమన్ శెట్టి భార్య పేషెంట్ వచ్చినాక పిలిచారా అంటా వస్తా బయట తాగుతండి, బయట లోపలికి వెళ్ళాను, బయట మూయమన్నానండి. అది తప్పంట, దానికోసం నేను తిప్పిందండి. అది శుభం బలగదండి, పెళ్లి కుదరదమంట అంట, అది తప్పంటండి. అదేంటో తెలియదు వేదం. ఇలాంటి ఒళ్ళు వద్దండి. ఇంకోటి అయితే చిన్నది మాత్రం విన్నపం చేసిందండి, డిస్ట్రిబ్యూటర్ నమ్మకండి. డిస్ట్రిబ్యూటర్ నమ్మి నాశనమైన వాళ్ళు మొత్తం వాళ్ళు మేపడం ఎగ్గేస్తే మాకు నాశనం అయ్యాం. 2 లక్షల పబ్లిసిటీ వేస్తే, గుంటూరు థియేటర్లో వేస్తుంటే పబ్లిసిటీ ఏ సినిమా ఆడుతుందని కూడా లేదండి. ఎక్కడ వాల్ పోస్ట్ తినేశారండి, వాల్ పోస్ట్ మొత్తం. దయచేసి అదొకటి. చిన్న సినిమా తీయటం తప్పు కాదండి, తీయాలండి. ఇప్పుడు నేను చదువుకున్నాను, సినిమా తీసి ఎలా రిలీజ్ చేయాలో తెలుసుకున్నాను. నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యా, కృష్ణప్రసాద్ ప్రొడక్షన్స్లో 30 మంది పిల్లలతో భారతీయ సినిమా తీస్తున్నాను, రాష్ట్రపతి అవార్డు కోసం. ఈ రిలీజ్ చేసిన సినిమా కూడా బీసీ సెంటర్లో రిలీజ్ చేస్తున్నానండి. నేను తిరిగి థియేటర్లో మాట్లాడుకొని పర్సంటేజ్ మీద వాల్ పోస్ట్ ఇస్తా, ట్యూబ్ కడతా, వచ్చిన రూపాయలు చిన్న సగం తీసుకుంటాం. నా విన్నపం ఏంటంటే, ఈ మాల్స్లో రిలీజ్ చేయకండి సార్, దయచేసి దండం పెడతా. మనం కొనొద్దండి థియేటర్. ఏమీ రావట్లేదండి ఇప్పుడు. ఒక్క నిమిషం. ఇప్పుడు కాశీనగర్ 1947 సినిమా రిలీజ్ పెడుతున్నానండి. శివరాత్రి రోజు రిలీజ్ చేస్తాను. ఏ డిస్ట్రిబ్యూటర్ లేదండి, మేమే రిలీజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. మీరు అన్నట్టు తెలుగు రాదని మేము ఎప్పటి నుంచో సెన్సార్ ఆఫీసర్ అనుకున్నాం. బై లక్ ఇప్పుడే అనంత్ గారు రాగానే చెప్పారు, ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి 3 రోజులు అయిందని. సో మేము అప్పటి నుంచి అనుకున్నాం. యాక్చువల్లీ దాని గురించి బాంబే వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాను, ఆమెకు తెలుగు రాదు ఇదని. ఈలోపే నేను అనంత్ గారు వచ్చి చెప్పేసరికి సంతోషపడ్డాను. అనంత్ గారు కొన్ని సెన్సార్ సమస్యల మీద ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఉన్నారు రండి సార్.
నా పేరు చాగంటి అనంత్ అండి. నేను గత 35 ఏళ్ళ నుంచి ఈ సినీ ఫీల్డ్లో ఉన్నాను. నాకు ఎందుకంటే నన్ను ఎఫ్డీసీ అనంత్ అంటూ ఉంటారు. ఈ సెన్సార్ పనులు చూస్తూ బాగా అనుభవం సంపాదించారు. ఇప్పుడు ఇందాక ఎస్వి రావు గారు ఉన్నారు, మార్చి నుంచి కాదండి, మార్చి నుంచే వస్తుంది. ఇప్పుడు సాయి వెంకట గారు సినిమా తీశారు, ఆయన వెళ్ళారు. తెలుగు సినిమా అయిన తర్వాత తమిళ కంటే ఆడియో కట్టమని చెప్పారు. అంటే ఆయన పరిస్థితి ఇప్పుడు 3 లక్షలు పెట్టాలి. మళ్ళీ హిందీ అయితే మళ్ళీ 3 లక్షలు, ప్రతి లాంగ్వేజ్కి 3 లక్షలు పెట్టాలి. ఈ మన గుడ్డి వాళ్ళకి ముడి వాళ్ళకి మన ప్రపంచంలో గుడ్డి వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉందండి? 0.001. మామూలుగా సినిమా చూడడానికి ఎవరు రావట్లేదు. వాళ్ళు ఎవరు వస్తారు? ప్యాన్ ఇండియా సినిమా ఎందుకు తీయాలి సార్? ఎందుకు తెలుగు చేసుకోండి. నేను మా సినిమా తీసినప్పుడు నాకు అందరిలాగానే పుష్పలాగానే వాళ్ళలాగానే నాకు కోరిక ఉంటుంది. 10 లాంగ్వేజ్లో సినిమా చేసిన అనేది. మీరు నా కోరికని నా అంబిషన్ని మీరు దెబ్బతీయడం కరెక్ట్ కాదు. దీనికి సొల్యూషన్ చెప్పండి కానీ సినిమా తీయకండి. దానికి మీరెవరు సలహా చెప్తాను? నేను సినిమా తీయాలని వచ్చిన, వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని వచ్చిన. దానికి సొల్యూషన్ చెప్పండి లేదా మార్గం చెప్పండి కానీ కానీ ఎందుకండి ఏం అవసరం అండి? తెలుగు చాలు. ఆమె నాకు సలహా ఇచ్చింది. చేసి అందరూ 40 మంది 60 మంది వెళ్ళి ఆ సెన్సార్ ఆఫీసర్కి వెళ్ళి ఇవన్నీ మనం ప్రాబ్లం చెప్పుకుంటే సాల్వ్ అవుతుంది. రెండోది యానిమల్స్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇవాళ. యానిమల్స్ మనం అంటే ఇదివరకు మరి రామాయణం భారతం సినిమాలు చాలామంది తీశారు. అప్పుడు గుర్రాలు ఎరువులు అన్నీ వాడారు. అప్పుడు ఎవరిని అడిగారా? ఇవాళ అది కూడా అడుగుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. అదొకటి మెయిన్గా. అంటే యాంబిషన్గా ఉన్నప్పుడు వాటికి యానిమల్ సర్టిఫికేట్ అక్కర్లేదు. ఒక డిస్క్రిప్షన్ పవర్ ఉంటుంది సెన్సార్ ఆఫీసర్కి. వెదర్ దే ఆర్ హ్యావింగ్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఉంటే అవి పర్ఫార్మెన్స్ ఏం లేవు. వాటికి కూడా 30,000 రూపాయలు ఇది యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఫీజు కట్టాలి. ఇదివరకు 500 రూపాయలు, ఒక్కసారి 30,000 పెంచారు. కుర్రాడికి అసలు యానిమల్ వెల్ఫేర్ బోర్డు 10 సెకండ్లు 20 సెకండ్లు ఉన్న డ్యూరేషన్కి 30,000 ఫీజు. సెన్సార్ లేదా ఫీజు 1 మినిట్ యానిమల్స్ మనం చూపిస్తే 30,000 రూపాయలు ఫీజు కట్టాలి. అదే 2.5 గంటల సినిమా కూడా 30,000 ఫీజు. ఇంకా పైన అది ఇవన్నీ కూడా ఈ చేసి యానిమల్స్ కూడా అసలు ఒకటి ప్రొడ్యూసర్ అన్నవాడు ఏ సినిమా ప్రొడ్యూసరు లేకపోతే ఏ డైరెక్టర్ కూడా యానిమల్స్ ఇబ్బంది పెట్టాలని ఉండదు. వీళ్ళేమో ఆ గుర్రానికి అది మగదా ఆడదా, దానికి హెల్త్ సర్టిఫికేట్ ఉందా లేదా, కుక్క, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు చేసి దీని గురించి కూడా ఆలోచిస్తే నేను కూడా తర్వాత మాట్లాడతాను వాళ్ళతో. మనం అది కాదు. ఓకే, థ్యాంక్ యూ.